తిరుమలలోని 108 దివ్యతీర్థాలలో శ్రీవారి ఆలయానికి ఉత్తరం వైపున 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుంబుర తీర్థం ప్రత్యేకమైంది. అక్కడికి చేరుకోవాలంటే పాప వినాశనం వరకు బస్సులో వెళ్ళాలి. అక్కడి నుంచి 6 కిలోమీటర్లు కాలినడకన పోవాలి. ఓ పెద్ద కొండను తొలిచి దారి చేసినట్లు ఉండే ఆ ప్రాంతంలో బండలపై నుంచి పారే నీళ్లలో నడుచుకుంటూ వెళ్తే చివర్లో తుంబురు తీర్థం ఉంటుంది. తుంబురు తీర్థం దగ్గరకు వెళ్లటానికి ఏడాదిలో ఒక్కసారి మాత్రమే అనుమతిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు ఇక్కడ ఒక ఉత్సవంలా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే కాకుండా తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు, పర్యటకులు వస్తుంటారు. తుంబురు తీర్థంలో పుణ్యస్నానాలు చేస్తే మంచిదని భక్తుల నమ్మకం. పౌర్ణానికి స్నానం చేస్తే మంచిదన్నారు, దానికోసం వచ్చాం. నెక్స్ట్ ఇయర్కి ఏదో ఒక అద్భుతం జరుగుద్దని ఒక నమ్మకం. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే కలుసుకుందాం మనం. తూర్పు కనుమల్లో భాగమైన శేషాచలం అడవుల్లోని తుంబుర తీర్థం ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగానూ ప్రసిద్ధి చెందింది. ఇది ట్రెక్కింగ్ కోసం వచ్చేవారి మనసు దోచుకుంటోంది. తుంబుర కోనకు చేరుకోవడానికి చాలా కొండలు, సెలయేర్లు దాటుకుంటూ వెళ్ళాలి. మధ్యలో వెంగమాంబ, సన్యాసులు తపస్సు చేసినట్లు చెబుతున్న ఎన్నో గుహలు కనిపిస్తాయి. ఇక్కడున్న రామలక్ష్మణుల చెట్టు, దాని పక్కనే ఓ పుట్ట దగ్గర భక్తులు పూజలు చేసి ముందుకు సాగుతారు. ఇక్కడ దారి నడవటానికి చాలా కష్టంగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు. చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు రావాల్సిన ప్లేసు. సో వండర్ఫుల్గా ఉంది. వాటర్ ఫాల్ కానీ, సో దేవుని దర్శనం చేసుకోవడం కానీ చాలా బాగుంది. వచ్చే దోవలంతా చాలా ఇబ్బందిగా ఉంది. సో చుట్టుపక్కలంతా అసలు రావడానికి అసలు వసతి లేదు, చాలా కష్టంగా రావాలి. కానీ ఇక్కడ వచ్చినందుకు మాత్రం ఆ కష్టం అంతా పోయింది. సో చాలా బాగుంది. అక్కడ ఎంత కష్టపడతామో ఇక్కడ అంత రిలాక్స్ అయిపోతాం. సో ఓన్లీ నడక ద్వారానే రావాలి. కొద్దిగా నడిచేదానికి, వచ్చేదానికి, పోయేదానికి వేస్తే ఇది కూడా బాగా డెవలప్ అవుతుంది. సో చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి ఇక్కడ రావాలని అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇంకా కొద్దిగా కష్టంగా ఉంది రావడానికి, కానీ వస్తాం. తుంబుర కోనలోకి అడుగు పెట్టగానే అసలు సవాలు మొదలవుతుంది. అప్పటి వరకు దట్టమైన అడవిలో చెట్లు, పుట్టల వెంట సాగిన ప్రయాణం మరింత కఠినంగా మారుతుంది. పెద్ద పెద్ద బండరాళ్లను దాటుకుంటూ నీళ్లల్లో నడవాల్సి ఉంటుంది. తరువాత కాలు పెడితే జారిపోయేలా ఉండే నున్నటి బండలపై నడక సాహసమే. ఇక్కడ చాలామంది జారిపోకుండా చేతికర్రలు వాడతారు. ఇక్కడ ఏమాత్రం ఆదమరిచినా జారి పడిపోయే ప్రమాదం ఉంది. ట్రెక్కింగ్ చేసాం, చాలా బాగుంది. లైక్ ఫస్ట్ టైం వచ్చాం ఇక్కడికి. చాలా దూరం, అరౌండ్ 15 to 16 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాం. ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్, బాగుంది. ఇక్కడ తుంబురు తీర్థం, అక్కడ వాటర్ ఫాల్ ఉంది. సో వాటర్ ఫాల్ దగ్గర అందరూ వాటర్ తీసుకెళ్తున్నారు, బాగుంది. లైక్ నైస్ ఎక్స్పీరియన్స్. ఫారెస్ట్, చుట్టూ ఫారెస్ట్ ఉంది, మధ్యలో వాటర్, బట్ కొంచెం స్లిప్పరీగా ఉంది. చూసుకుంటూ అడిగేసుకుంటూ వెళ్ళాలి. నైస్ జర్నీ. అయితే కొంచెం క్రిటికల్, బట్ ఇక్కడ వరకు వచ్చి చూస్తే వర్త్ ఇట్. అంత దూరం వచ్చి నైస్, చాలా లైక్ సినిమాటిక్ వ్యూ లాగా ఉంది మొత్తం అంతా. కర్రలు పట్టుకొని అందరూ సపోర్ట్ తీసుకుంటున్నారు, స్టిక్స్ తీసుకుంటూ సపోర్ట్ తీసుకుంటూ ఇక్కడ వరకు వచ్చేసాం ఎలాగోలా. భూమి పరిణామ క్రమంలో భాగంగా ఈ కొండలు ఉద్భవించాయని, వాటిలో విశిష్టమైన ప్రదేశాల్లో తుంబురు తీర్థం ఒకటని తిరుమలలో తీర్థాలపై అధ్యయనం చేసిన ఎస్వీబీసీ ఛానల్ సీనియర్ ప్రొడ్యూసర్ బివి రమణ చెప్పారు. అక్కడకు వెళ్లే భక్తులు పాల్గొన్న పౌర్ణమి రాత్రి నడక ప్రారంభిస్తారని, కోవిడ్ వల్ల 2 ఏళ్ల విరామం తర్వాత ఈ తీర్థయాత్రకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. టీటీడీ దీనికి పూర్తిగా సహకరిస్తూ యాత్రికులకు ఆహారం, తాగునీరు,
ఔషధాలు ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. ఎపార్చిన్ అన్కన్ఫర్మిటీ అనే ఒక సిద్ధాంతం ప్రకారం ఒకప్పుడంతా సముద్రంతో నిండి ఉండే ప్రాంతం ఇది. ఆ తర్వాత క్రమక్రమంగా పరిణామ క్రమంలో భాగంగా కొండలు ఉద్భవించాయి. ఆ వాటిల్లో నుంచి ఏర్పడినటువంటి కొన్ని ఒక విశిష్టమైన ప్రదేశాల్లో తీర్థాలుగా పరిణామం చెందాయి. అటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థలమే తుమ్ము తీర్థం. భూమి పరిణామ క్రమంలో భాగంగా ఒక పెద్ద కొండ రెండుగా విచ్చుకునింది. ఆ విచ్చుకునింది అంటే కొబ్బరి చెప్పుని పగలగొట్టి ఇటు విచ్చుకుంటుంది, అటు విచ్చుకునింది. ఆ దాంట్లోనే మధ్యలోనే ప్రయాణం చేస్తే చిట్ట చివర మనకు ఒక జలధార వస్తుంది. అదే తుంబురు తీర్థం. తిరుమలలోని 108 తీర్థాలలో ప్రతి పౌర్ణమికి ఒక్కో తీర్థంలో ప్రత్యేక పూజలు చేసే టీటీడీ ప్రధానంగా సప్త తీర్థాలకు భక్తులను అనుమతిస్తుంది. ఈ తీర్థాలను దర్శించి పుణ్యస్నానాలు చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. తుంబురు తీర్థానికి వచ్చే భక్తులు ఇక్కడ తుంబురుడిని దర్శించుకుంటారు. ఇక్కడి ప్రకృతికి మైమరిచిపోతారు. ప్రకృతి అందాల మధ్య తుంబురు తీర్థంలో స్నానమాచరించి తుంబురుడిని దర్శించి మొక్కులు తీర్చుకుంటే మరపురాని అనుభూతి కలుగుతుందని భక్తులు అంటున్నారు. అంటే ఏదో కొండల్లో నడుచుకుంటూ ఏదో దెబ్బలు తగులుతాయేమో, ఏడన్నా లోయల్లో పడిపోతామేమో అన్నవాటి ఫీలింగ్స్ ఏం లేవండి. ప్రతి చోట వాటర్ ఉన్నాయి, ప్రతి చోట సెక్యూరిటీ ఉన్నారు, ప్రతి చోట ఫుడ్ ఇస్తున్నారు, చాలా చక్కగా చూసుకుంటున్నారండి. ఈ స్థానం ఆర్చించడం వల్ల ప్రతి పౌర్ణమికి అండి ఒక్కొక్క తీర్థం ఓపెన్ చేస్తారండి. ప్రతి తీర్థంలో స్నానం చేస్తే పోయిన జన్మ పాపాలు పోతాయని చెప్పేసి పూర్వకాలం నుంచి ప్రజల విశ్వాసం అండి. తిరుమలలో ఇంకా ఇటువంటి పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. తుంబురు తీర్థానికి 2 నడక మార్గాలు ఉన్నాయి. తిరుమల నుంచి ఒకటి, కడప జిల్లా కుక్కలదొడ్డి నుంచి మరొకటి ఉంది. కుక్కలదొడ్డి దారిలో భద్రతా సమస్యలు ఉండడంతో ఆ వైపు నుంచి రావటాన్ని అనుమతించటం లేదు. అయితే తుంబుర తీర్థానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు శ్రీవారి దర్శన టికెట్లు కూడా కేటాయించాలని కొందరు కోరుతున్నారు. రిస్ట్రిక్షన్స్ అన్నీ ఎక్కువ పెట్టడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నాము. దారి లేదు, నడిచైనా మేము వచ్చేస్తాం, ఇబ్బంది లేదు. ఇక్కడికి రావడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ మాకు దర్శనానికి తిరుమలకు వెళ్ళడానికి వాళ్ళు ఫ్రీ దర్శనం ఇవ్వట్లేదు, కంకణాలు ఇవ్వట్లేదు. ఇక్కడ 100 కిలోమీటర్ల నుంచి మేము నడిచి వచ్చినా కూడా మాకు దర్శనానికి ఫ్రీ దర్శనం ఇవ్వట్లేదు, కంకణాలు ఇవ్వట్లేదు. సర్వదర్శనం అనేది ఇక్కడి నుంచి పోయిన వాళ్ళకి ఎవరికి లేదు. దానివల్ల చాలా సఫర్ అవుతా ఉన్నాం. తుంబురు తీర్థానికి వెళ్లే దారిలో టీటీడీ కొన్ని చోట్ల మాత్రమే తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేయటం వల్ల భక్తులు సెలయేళ్లలో నీళ్లు తాగాల్సి వస్తోందని, ఈ సమస్యను పరిష్కరించాలని యాత్రికులు కోరుతున్నారు. ఆధ్యాత్మికంగా పర్యాటకంగా ఆహ్లాదాన్ని పంచుతున్న తుమ్మూరు తీర్థం యాత్ర పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అదేవిధంగా ఇక్కడికి తిరుమలకు వచ్చే భక్తులంతా కూడా ఈ తుమ్మూరు తీర్థం వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ దారిలో వాళ్ళు పడిన కష్టమంతా కూడా పోయింది, మీకు చాలా ఆనందంగా ఉందని కూడా వాళ్ళు అంటున్నారు.